అందరికీ నమస్కారం. మా సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ హార్దికమైన సుస్వాగతం. ఈరోజు అంటే యాక్చువల్గా బిగ్ బాస్ 5 యాక్చువల్గా స్టార్ట్ అయింది ఈరోజు అని అనిపించింది నాకు. అంటే ప్రతి ఒక్కరి అంతరంగాలకు తొడుక్కున్న ముసుగులన్నీ తొలగిపోవడము మొదలైంది అని అయితే అనిపించింది. ఇవాళ జరిగిన ఎపిసోడ్ను బట్టి చూస్తే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళ రియల్ మెంటాలిటీస్ ఏంటి అనేవి ఒక్కొక్కటి బయటికి రావడం ఇవాళ మొదలైంది అనిపిస్తోంది. అంటే ఇంతకు ముందే మొదలైంది, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించింది ఇవాళ కనిపించింది. ప్లస్ శ్రీరామ్ హౌస్ కొత్తగా క్యాప్టెన్ అయ్యాడు ఇవాళ. ఈ లోపల మళ్ళా అంటే ఈ క్యాప్టెన్సీ ఎన్నిక అనేది జరగడానికి అంటే ముందు ఇంకో గేమ్ ఏదో జరిగింది. గుర్రాలకు తాళ్ళు అనేది ప్రాపర్గా కట్టడము, స్ట్రైట్ లైన్స్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కట్టడము అనే టాస్క్. దాంట్లో యానీ మాస్టరు, శ్వేత ఒక జట్టు అయితే ఇంకో జట్టు షన్ను, సిరి వాళ్ళకి ఛాన్స్ రాలేదని వాళ్ళు మాత్రం మిగిలిపోయారని చెప్పి వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకు కూడా ఆడడానికి. సో దాంట్లో మళ్ళీ యానీ మాస్టర్ అండ్ శ్వేత గెలిచారు. తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. క్యాప్టెన్సీ టాస్క్ జరగడానికి మళ్ళీ దానికి సంబంధించిన ఎత్తులు, పై ఎత్తులు, ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇదంతా కలిపి ఫైనల్గా జరిగిన ఎన్నికలో శ్రీరామచంద్ర క్యాప్టెన్గా ఎన్నికయ్యాడు. అది మొత్తం సారాంశం అయితే అది. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటంటే భారతదేశంలో ఒక సరైన నాయకుడు ఎందుకు రాడు అని చెప్పటానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చూపించేయచ్చండి. ఒక క్యాప్టెన్ను ఎన్నిక అనేది చెయ్యాలి అంటే ఒక లీడర్ను ఎన్నుకోవటము అనేది ఏ ప్రాతిపదిక మీద మనుషులు ఎన్నుకుంటున్నారు మన దేశంలో? మా కులం వాడు కాబట్టి, నాకు తెలిసిన వాడు కాబట్టి, నాకు చాలా విభేదాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి రీజన్స్తో నాయకులను ఎన్నుకుంటాం కాబట్టే మన దేశంలో ప్రగతి అనేది అంతంత మాత్రంగా జరిగేది ఎప్పుడైనా సరే. అంటే అవినీతి ఎక్కువ ఉండటం కానీ ఇవన్నీ కారణాలు ఈ జస్ట్ ఒక సరైన నాయకుడిని ఎన్నుకునే శక్తి మన దేశవాసుల్లో లేకపోవటం. దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్కే. ఇంకా వేరే ఏ ఎగ్జాంపుల్స్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఒక క్యాప్టెన్ని ఎన్నుకోవాలి అంటే కనుక వాళ్ళు చూడాల్సిన పాయింట్లు ఏంటి? ఇతను నిజంగా ఎంత బాగా క్యాప్టెన్సీ చెయ్యగలడు, ఇతను బాగా పర్ఫామ్ చెయ్యగలడా, అందరినీ కంట్రోల్లో పెట్టుకోగలడా, ప్రాపర్గా హౌస్ను నడిపించగలడా, ఇది కదా చూడాల్సింది. ఇదేదో నామినేషన్ టాస్క్ అయినట్టుగా నీకు నాకు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ కత్తిపోటుతోటి నీకు నాకు ఉండే డిఫరెన్సెస్ తగ్గించేసుకోవాలనుకుంటున్నాను. నీకు నాకు మధ్యన ఈ టాస్క్ అనేది ఏంటి అసలు అర్థమైందా అక్కడ ఆడుతున్న వాళ్ళందరికీ? ఈ టాస్క్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా వాళ్లకు? అది నాకు చాలా అనుమానం వచ్చిందండి. ఎంత ఇమ్మెచ్యూర్డ్ అని చెప్పడానికి మరొక్కసారి ఉదాహరణగా నిలిచింది ఈరోజు హౌస్ అనేది. ఒక క్యాప్టెన్ ఎన్నిక అవ్వాలి అంటే ఆ కెప్టెన్లో ఉండే లక్షణాలు ఏంటి, హౌస్ను నడపగలడా నడపలేడా అనేది చూడాల్సిన విషయం. అది చూడకుండా నీకు నాకు మధ్య తేడాలు ఉన్నాయి, నేను బాత్రూంలో మొహం కడుక్కుంటూ ఉంటే కనుక నువ్వు ఒకసారి సీరియస్గా చూసావు కాబట్టి నీ మీద నాకు కోపం వచ్చింది, ఇవి రీజన్సా? అంటే ఇలాంటి రీజన్స్ వల్ల చూపించేసి ఒకరు నాయకుడు కాకూడదు అని నువ్వు డిసైడ్ చేసేస్తావా? ఏమన్నా అర్థం ఉందా అండి ఇది? కొద్దిగైనా కొంచెమైనా సెన్సిబుల్గా ఉందా ఇది ఈ ఆలోచన అనేది? ఇందుకే మనకు పనికిమాలిన నాయకులు వస్తారు. ఆ నాయకుడు నాకు బాగా నచ్చుతాడు, ఆ నాయకుడు మా కులమోడే, ఆ నాయకుడు మా మతమోడే, ఇది చూస్తారు తప్ప ఆ పర్టికులర్ నిలబడుతున్న వ్యక్తి ఈ దేశాన్ని రక్షించే సమర్థత కలిగి ఉన్న వ్యక్తా కాదా, నాకు అతడి మీద ఉండే పర్సనల్ ఒపీనియన్ అనేది తర్వాత సంగతి, అతనిలో ఆ వ్యక్తిత్వం ఉందా లేదా అనేది మనం చూడాలి కదా. అంటే ఇప్పుడు ఎన్నుకునేవాడికి కూడా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండాలి, ఒక లెవెల్ ఆఫ్ ఆలోచన ఉండాలి. ఏం చేస్తున్నాం మనము, ఎవరిని ఎన్నుకుంటున్నాము, దేనికి ఎన్నుకుంటున్నాము అనే దాని మీద మనకు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండాలి. మన పర్సనల్ విషయాలంటే ఆ పర్టికులర్ నిలబడ్డ వ్యక్తికి నాకు మధ్య ఏం విభేదాలు ఉన్నాయి అనేది మాత్రమే చూస్తే కరెక్ట్ కాదు కదా. ఓకే, విభేదాలు చూడడం అంటే ఎలాంటి విషయాల్లో విభేదాలు చూడొచ్చు?
ఉదాహరణకి ఏదో పర్టికులర్ విషయంలో ఇతని యొక్క యాటిట్యూడ్ ఆ పర్టికులర్ విషయం పట్ల ఎట్లా ఉంది, విషయము ఇక్కడ మనిషి పట్ల కాదు, ఒక పర్టికులర్ విషయం పట్ల అతని యాటిట్యూడ్ ఎలా ఉంది. ఉదాహరణకు నిరుద్యోగ సమస్య, ఈ నిరుద్యోగ సమస్య గురించి అతని ఆలోచనలు ఏంటి, నేనైతే కనుక ఒకవేళ నేనే లీడర్ అయితే ఏం చేస్తాను, ఆ పనులు ఇతను చేస్తున్నాడా, అది కదా చూడాల్సింది. అంటే ఇప్పుడు ఆలోచనలో కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉంటాయి, అది నేను ఒప్పుకుంటాను. కానీ అట్లీస్ట్ ఒక ప్రాపర్ వేలో వెళ్ళినట్టు అవుతుంది కదా, కనీసం అట్లా ఆలోచించి ఎన్నుకుంటే ఒక నాయకుడిని. ఇక్కడ హౌస్లో ఎన్నుకోవాల్సింది కూడా అదే కదా, వాళ్ళు చేయాల్సిన పని అదే కదా. ఎందుకని మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాము అనే విషయం పక్కన పెట్టేసి ఇదేదో నామినేషన్స్ ఎపిసోడ్ లాగా మేము వాళ్ళని నామినేట్ చేస్తున్నాము అన్న భ్రమలోకి వెళ్ళిపోయి, నీ మూలంగా నాకు ఇది రావట్లేదు, నీకు నాకు ఫ్రెండ్షిప్ రావట్లేదు, నీతోటి ఇంకా ఫ్రెండ్షిప్ పెరగాలనుకుంటున్నాను, ఇది రీజన్సా? అసలు ఎంత సిల్లీ రీజన్స్ అండి ఇది నామినేషన్స్కు. వీళ్ళకు ఉండే తెలివితేటలు ఇంతేనా అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే ఒక్కొక్కళ్ళు పేరు మోసిన సెలబ్రిటీలు, వీళ్లకు లక్షల్లో ఫాలోయింగ్లు. ఈ ఫాలోయింగ్లు ఎందుకు వస్తాయో తెలియదు. వాళ్ళు తెర మీద చేసే 2 నిమిషాల నాటకానికి మనకు వాళ్ళ మీద ఒక అభిమానం ఏర్పడిపోయి వీళ్ళు బ్రహ్మాండమైన ఉత్తమోత్తములు, వీళ్ళ ఆలోచన సరళి ఈ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుందని మనమే ఊహించేసుకొని వాళ్ళకి అభిమానులుగా మారుతున్నాం తప్పిస్తే వీళ్ళ యాక్చువల్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా తెలిసింది. ఈరోజు ఓ నాయకుడిని ఎన్నుకునేటప్పుడే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. అది చాలా 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 తప్పు. అందుకే మన దేశం ఆ స్థాయిలో ఉంది. ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు చూడాల్సిన పాయింట్లు ఏమిటి అనేది మనం అసలు పట్టించుకోము. అదే అమెరికాలోనూ అయితే ఇద్దరిని పిలిపించి ఒక డిబేట్ పెట్టించి కొన్ని టాపిక్స్ ఇచ్చి, ఈ టాపిక్ మీద నీ ఉద్దేశం ఏంటి అని ఇద్దరితోటి మాట్లాడించి, ఇద్దరిలో ఎవరి ఉద్దేశాలు బాగున్నాయో గమనించి ఓట్లేస్తారు. కానీ వీడు నా కులమోడు, వీడు నా మతమోడు, వీడి చర్మపు రంగు నా చర్మపు రంగు ఒకటే కాబట్టి నా చర్మపు రంగు ఉండేవాడు మాత్రమే గెలవాలి, ఇలాంటి పనికి మాలిన రీజన్స్ పెట్టుకొని నాయకులను ఎన్నుకుంటే అభివృద్ధి అనేది అట్టాగే వస్తుంది. నా కులము, నా మతము, నా చర్మపు రంగు, నా రీజియను, నా భాష, ఏంటండి దీన్ని చూసి ఎన్నుకుంటున్నారా మనము? అట్లాగే ఈరోజు కెప్టెన్ ఎన్నుకునే పద్ధతి ఇంత దరిద్రంగా ఉంది. వీళ్ళకి ఎవ్వరికి కనీసపు స్థాయి అవగాహన కూడా లేదు. ఒక లీడర్ని ఎన్నుకుంటున్నప్పుడు ఎలాంటి లీడర్ని ఎన్నుకోవాలి అన్న విషయంలో కనీసపు స్థాయి అవగాహన కూడా లేదు అని చాలా స్పష్టంగా నిరూపితమైంది. అంటే మొత్తం భారతదేశం అనేది ఒక బిగ్ పిక్చర్ అనుకుంటే దానికి శాంపుల్ అన్నమాట ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన సంఘటన. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఆ మొత్తం అందరూ కలిసి సన్నీని టార్గెట్ చేసినట్టుగా అనిపించి భావన కలిగింది. అంటే అఫ్కోర్స్ వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని సన్నీకే వేద్దాము, సన్నీనే ఒంటరి చేద్దాము అనుకుంటూ చేశారా అనేది కాదు ఇక్కడ. అసలు సన్నీనే టార్గెట్ చేయాలని అందరూ ఒకరికొకరు అనుకొని చేసింది కాకపోయిండొచ్చు, కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే సన్నీ టార్గెట్ అయినట్టుగానే అనిపించింది. ముఖ్యంగా ఆల్రెడీ గ్రూపులు ఫామ్ అయిపోయినాయి అన్న విషయము బిగ్ బాస్ చూస్తున్న అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. బిగ్ బాస్లో షన్ను సిరి గ్రూప్ ఒకటి, దాంట్లో జెస్సీ ఉన్నాడు, కాజల్ ఉన్నది, తర్వాత అటు మానస్, సన్నీ వీళ్ళదంతా ఒక గ్రూపు, శ్రీరామ్దంతా ఇంకో గ్రూపు, ఇట్లా 4-5 రకాల గ్రూపులు నడుస్తున్నాయి అక్కడ. బాగానే ఓకే, అది గ్రూపులు పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం లేండి, దాన్ని మనం ఏం చేయలేం. మళ్ళీ ఇందులో ఈ కెప్టెన్సీ ఎన్నికలో కాజల్ ఒకటి, వాళ్ళ జాలిపడి ఇంకోళ్ళకి ఓటేయటం. జాలిపడి ఓటేయడం ఏంటండి? వీడు కెప్టెన్సీగా పనికొస్తాడా లేడా అది చూడంతే. 10 మంది పొడిచారు కాబట్టి అయ్యో పాపం 10 మంది నిన్ను పొడిచారు, నేను కూడా పొడిస్తే నువ్వు బాధపడ, వాట్ ద హెక్. అప్పుడు మహా అంటే ఏమవుతుంది అక్కడ? కెప్టెన్ అవ్వడు, అంతే కదా. నువ్వేం నామినేట్ చేయట్లేదు, ఇంటి నుంచి బయటకు పంపించట్లేదు, దాంట్లో సానుభూతి చూపించాల్సిన అవసరం ఏముందండి కాజల్కు? అక్కడ కాజల్ సానుభూతి చూపించి ఇంకోళ్ళకు ఓటేయటం. అంటే ఇలాంటి రీజన్స్ తోటి మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది ఆ దేశము అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ప్రాపర్ రీజన్స్ తోటి ఒక నాయకుడిని ఎన్నుకోవటము అనేది అవసరము. ఒకవేళ సన్నీని ఎన్నుకోకపోవడానికి ప్రాపర్ రీజన్స్ ఉంటే నా ఉద్దేశంలో ఎవ్వరు కూడా ఆ ప్రాపర్ రీజన్స్ను చెప్పలేదు. చెప్పిన రీజన్స్ అన్నీ పనికి మాలిన రీజన్సే. ఏ ఒక్క రీజన్ కూడా అవును కరెక్టే కదా అనిపించే రీజన్ ఒక్కటి కూడా లేదండి, ఒక్కటి కూడా లేదు. ఒక్కరు కూడా ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి ఎదిగి ఆలోచించి మాట్లాడింది లేదు.
అది స్పష్టం. సరే, ముందు నుంచి వద్దాము. ముందు ఆ గుర్రం టాస్క్ ఏదో జరిగిందిగా. ఆ గుర్రం టాస్క్ జరిగేటప్పుడు ఎవరెవరు, యానీ మాస్టరు, శ్వేత, వీళ్లకు ఛాన్స్ వచ్చింది, పవర్ రూమ్ ఛాన్స్ వస్తే వీళ్ళు షన్ను సిరీల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే షన్ను సిరీలకు మాత్రమే ఇంత దాకా వేరే అవకాశం రాలేదు కాబట్టి వీళ్ళు ఇద్దామనుకున్నారు. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. వాళ్ళకు కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుందని. ఈ షన్ను సిరి ఎంతసేపు కూర్చొని ఆడిట్లా ఈడిట్లా అని మాట్లాడుకోవడమే తప్పిస్తే, నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నువ్వు నాకేం చెప్పొద్దు, నాకే వదిలేసయ్యి, నేను భయంకరంగా ఇది అని మాట్లాడే ఈ షన్ను సిరీలు ఈ టాస్క్ ఏమాత్రం బాగా ఆడలేదు. పోనీ అదే అంటున్నాను, నేను చెప్పేది నీకు స్వతహాగా చేత కానప్పుడు పక్కనోళ్ళు ఎవరన్నా వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నా, సలహాలు ఇస్తున్నా తీసుకోవటం అనేది నేర్చుకోవాలి. షణ్ముఖ్ ఎంతసేపు సిరి చెప్పింది వినడము, మళ్ళీ వీళ్ళిద్దరు చెప్పింది జెస్సీ వినటము. ఏంటండి ఇది? జెస్సీని కంప్లీట్గా పాడు చేసేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక వీళ్ళిద్దరే. ముఖ్యంగా షన్నుయే. మళ్ళీ నిన్న ఆయన చెప్తాడు, జెస్సీ వచ్చేసి షన్నుకు సలహాలు ఇస్తాడంట. అంత సీన్ ఉంది అసలు. అంత ఫుటేజ్లో ఇంత చూస్తున్న తర్వాత కూడా అర్థం కావట్లేదా? వీళ్లకు సొంతంగా ఆడగలిగేంత సినిమా లేదండి. అలాగని ఒకళ్ళు వచ్చి చెప్తే మాత్రం ఒప్పుకోరు. కానీ తామే విన్నర్స్గా ఉండాలి, తామే గుర్తింపు పొంది ఉండాలి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే కనుక ఎలా నడుస్తుంది? ఈసారి సిరి నామినేషన్స్లో ఉంది, మోస్ట్లీ బయటికి వెళ్ళకపోవచ్చు. కానీ ఇదే యాటిట్యూడ్ అయితే కనుక ఎక్కువ రోజులు అయితే ఉండరండి, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఆ హౌస్లోకి వచ్చినప్పుడు మొట్టమొదట అనుకునేది ఏంటంటే దే మైట్ బి వన్ ఆఫ్ ద టాప్ కాంటెస్టెంట్స్ ఏమో అనుకున్నాను. టాప్ 8లోకైనా ఉండగలుగుతారు, 8 వరకైనా ఉండగలుగుతారు అని అయితే అనుకున్నాను నేను. కానీ వీళ్ళ యొక్క ధోరణి చూస్తే, ఆలోచనలు చూస్తుంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాయి అనేది ఆలోచిస్తే అస్సలు. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఏ విషయం, పర్ఫార్మెన్స్ లేదు, ఆలోచనల్లో మెచ్యూరిటీ లేదు. ఎవరైనా సలహాలు ఇస్తే కనుక కలుపుగోలుతనంతో ఆ సలహా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళే మెచ్యూరిటీ లేదు, ఏమీ లేదు. ఇంకెందుకు ఉండాలి వీళ్ళు ఇంట్లో? షన్ను కానీ, సిరి కానీ, జెస్సీ కానీ, ఫర్ దట్ మ్యాటర్ జెస్సీకి సొంత ఆలోచన లేదా? ప్రతిదానికి వ్యాలిడేషన్ ఎందుకు? నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి షన్ను ఒప్పుకోవాలి, సిరి ఒప్పుకోవాలి, అప్పుడు జెస్సీ వెళ్ళి పనిచేస్తాడా? టూ మచ్ కదండి అది. సో ఏదైతే ఏముంది దాంట్లో ఓడిపోయారు. మళ్ళీ దీంట్లో ఒక చిన్న గొడవ కాజల్కు సన్నీకి మధ్య. కాజల్ వెళ్ళేసి అక్కడ చిక్కుంది, ఇక్కడ చిక్కుంది అనడం నిజంగా చిరాకు కనిపించింది. వాళ్ళు కరెక్ట్గా పెట్టారు కదా, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. మనకు టీవీలో నుంచే కనిపిస్తున్న విషయము కాజల్కు డైరెక్ట్గా చూస్తుంటే కనిపించలేదా? వాళ్ళు పెట్టింది స్ట్రైట్ అని. వీళ్ళ దగ్గర కనీసం 1-2 కూడా కంప్లీట్ కాలేదు ప్రాపర్గా. వాళ్ళు అంతా పెట్టేసిన తర్వాత కూడా అక్కడ ఏదో చిక్కులు ఉన్నాయని కాసేపు డిలేట్ చేయడం అనేది ఏంటి, ఎంతవరకు కరెక్టు? ఓకే, ఆమె సంచాలకురాలబ్బా, ఆమె సంచాలకురాలు ఉన్నప్పుడు ఆమె డెసిషనే ఫైనల్, ఒప్పుకుంటాం. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాం కదా, సంచాలకుడి డెసిషనే ఫైనల్. బిగ్ బాస్ కూడా సంచాలకుడు ఏమి చెప్తే అదే వింటాడు, కానీ బయట నుంచి ఎవరు మాట్లాడినా కూడా పట్టించుకోడు. అది ఓకే, ఆబ్వియస్, ఒప్పుకుంటాం. కానీ ఈమె న్యాయంగా ఉండాలి కదా. ఈమె న్యాయంగా లేకపోయేసరికి అక్కడి నుంచి ఈ సన్నీ అరవడం మొదలెట్టినాడు. నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అక్కడ చూడు, అక్కడ చిక్కుముళ్ళు ఎక్కడున్నాయి, అది ఊరికే జస్ట్ ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళది అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు. సన్నీ చెప్తుంటే కనుక కాజల్కు కోపం వచ్చింది ఆ విషయంలో. కాజల్ కూడా మళ్ళీ ఈ షన్నుకు సిరికి సపోర్ట్ చేస్తోంది అని అనిపించేలాగా బిహేవ్ చేసింది అక్కడ. అందులో ఎటువంటి సందేహం లేదు. షన్నుకు సిరికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఆడి గెలిస్తే నువ్వు ప్రకటించు, నువ్వు సంచాలకురాలివి. అక్కడ నువ్వు సంచాలకురాలి అయినప్పుడు నువ్వు నిష్పక్షపాతంగా ఉండటం అనేది నీ ధర్మం. అక్కడ నిష్పక్షపాతం కాకుండా అక్కడ ఒకళ్ళ వైపు బయాస్ తీసుకుంటే నువ్వేం సంచాలకురాలివి? అది కరెక్ట్ కూడా కాదు కదా. ఆమె ప్రవర్తన నాకు సరిగ్గా అనిపించలేదు. అఫ్కోర్స్ సన్నీకి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ, సన్నీ చెప్పకూడదు, అది ఒప్పుకుంటాను. అనవసరంగా మాట్లాడినాడు. ఆ మాటకు వస్తే సన్నీ అనవసరంగానే మాట్లాడతాడు, కాజల్ కూడా చాలాసార్లు అనవసరంగా మాట్లాడుతుంది. ఇద్దరు కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు కదా. వీళ్ళిద్దరికి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడం వల్లనే శత్రువుల్ని పోగు చేసుకుంటున్నారు అని మాత్రం చాలాసార్లు అనిపిస్తుంది. సన్నీ కూడా అంతే. అంటే అవసరం ఉన్న చోట కానీ అవసరం లేని చోట కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈయనను చూస్తే కనుక అబ్బా పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అన్నీ ఈయనకే తెలుసని పెద్ద గర్వం ఉన్నట్టుంది అన్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు నిజంగా మంచోళ్ళు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆలోచించే విషయాలు కానీ వీళ్ళు మాట్లాడే విషయాలు కానీ కరెక్ట్గా ఉంటాయి, పాయింట్లు బాగుంటాయి. ఓవర్ యాక్షన్ ఒక్కటి వీళ్ళకి బాగా దెబ్బ కొడుతోంది. ఆ కాజల్కి ఇంకా అర్థం కాలేదు తన ఓవర్ యాక్షనే తనకు శత్రువు అవుతోంది అన్న విషయము. కానీ ఓవర్ యాక్షన్ మాత్రం మానదు, ఆ ఓవర్ యాక్షన్ మాత్రం చేస్తూనే ఉంటుంది. అలాగే సన్నీ కూడా, సన్నీకి ఇంతమంది వ్యతిరేకులుగా ఉన్నారు అంటే దానికి కారణము ఆయన ఓవర్ యాక్షన్ అంతే. ఆ ఓవర్ యాక్షన్ వల్ల శత్రువులు ఎక్కువ అయి ఉండొచ్చు. కాకపోతే అంటే ఇప్పుడు ఈయనని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ మహా తెలివైన వాళ్ళని నేను అనటం లేదు. వాళ్ళందరి మీద డెఫినెట్గా సన్నీయే గొప్పోడు, నేను అందులో ఎటువంటి సందేహం లేదు నాకు. సన్నీ ఈజ్ వెల్ డిజర్వ్డ్, చాలా చాలా పక్కాగా డిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే సన్నీ అక్కడ ఉంటే. దాంట్లో నేనేం కాదంటం లేదు ఆ విషయాన్ని. కానీ ఆయనకు ఆ నెగటివిటీ రావడానికి కారణం ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఓవర్ యాక్షన్ సరే. బట్ అక్కడ జరిగిన గొడవలో సన్నీ చెప్పిన విషయంలో పాయింట్ ఉంది. అందులో కాజల్కు కోపం రావాల్సిన అవసరం లేదు, సలహా కింద తీసుకోవచ్చు అది. మళ్ళీ ఈ కాజల్ వెళ్ళి ఆ షన్ను సీరియల్ తోటి ఆమె కూడా ఆ గ్రూప్లోనే ఉన్నట్టుగా ఆడుతోంది. కానీ కాజల్ ఎంత తొందరగా ఆ షన్ను సిరి ఈ గ్రూప్ నుంచి బయటపడితే అంత ఆమె ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఒక గ్రూప్లో ఉండాల్సిన అవసరం ఏముందండి అక్కడ? ఎందుకు ఒక గ్రూప్లో ఉండి ఆ గ్రూప్ నీడలో ఉండి ఆడాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా? నువ్వు ఆడినావు అంటే, నీవేంటి అనేది నువ్వు చూపించుకుంటూ ఆడినావు అంటే అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అక్కడ పలానా గ్రూపుల్లో అక్కడ ఎవరికి శత్రువులు కాదు కదా. కానీ ఈ గ్రూపుల్లో ఉండడము అనేది, ఆమెకు గ్రూపుల్లో ఉండడం ఇష్టమైతే ఉండనులేండి, అది వద్దనడానికి నేనెవరిని. కానీ దానివల్ల ఆమెకి గేమ్ నష్టమైపోతా ఉంది. బికాజ్ వాళ్ళిద్దరికి, ఆ షన్ను సిరికి ఈమెకు ఉండేంత తెలివి కూడా లేదు కనీసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమె ఉంటే వాళ్ళు మునగడంతో పాటు ఈమెను కూడా పట్టుకొని మునుగుతారు. అది నేను చెప్తున్నది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అక్కడ చిన్న గొడవ అయింది. సో మొత్తానికి యానీ మాస్టరు శ్వేత ఇద్దరు గెలిచారు. యానీ మాస్టరు శ్వేత గెలిచారు. ఈరోజు శ్వేత నాకు నచ్చిందండి. అంటే ఆమె చాలా ఎక్కువగా కనిపించట్లేదు, కానీ సీజన్ బిగినింగ్ నుంచి ఇంతదాకా ఒక్కసారి హమీదాని కొట్టినప్పుడు మాత్రమే కనిపించింది. మిగతా టైంలో ఎప్పుడు కూడా ఆమె కనిపించలేదు. కానీ శ్వేత ఆలోచనల్లోని క్లారిటీ కానీ, శ్వేత చెప్తున్న మాటల్లో విషయం కానీ చాలా స్పష్టంగా ఉంటుందండి. అంటే ఆమె ఆలోచన స్థాయి మాత్రము ఇక్కడ ఉండే హౌస్లో మిగతా వాళ్ళందరికంటే మంచి స్థాయిలోనే ఉంది అని. ఆమె కెప్టెన్గా నిలబడ్డప్పుడు కూడా ఆమె కొంతమంది చెబుతున్న సిల్లీ రీజన్స్ను ఖండిస్తూ ఆమె మాట్లాడిన మాటలు కూడా నాకు బాగా నచ్చాయి. ఇవాళ ఆమె కరెక్ట్గా మాట్లాడింది. నువ్వు కెప్టెన్ అంటే ఏం చూడాలమ్మా, ఈ ఇంటిని నడపగలడా అనేది చూడు, అంతేకాని బాత్రూంలో మొహం గడుక్కుంటుంటే నువ్వు ఎలా చూసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నామినేట్ కాదేది, నిన్ను నేను కెప్టెన్గా సెలెక్ట్ చేసుకోను, మాకు పప్పులో ఉప్పు ఎక్కువైంది కాబట్టి నిన్ను కెప్టెన్. ఏంది రీజన్స్? కెప్టెన్గా ఎన్నుకోవాలి అంటే చూడాల్సిన పాయింట్లు ఏంటి అనే దాని గురించి అస్సలు ఏం లేదు. జస్ట్ పర్సనల్ రీజన్సా? టూ మచ్ కదండి అసలు. సరే, ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది. సో మొత్తానికైతే షన్ను సిరి ఓడిపోయారు, యానీ మాస్టర్ శ్వేత గెలిచింది. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది. క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ కావడానికి ముందు ఈ 3 జంటల్ని నిలబెట్టారు. ఎవరెవరిని? యానీ మాస్టరు శ్వేతను, శ్రీరామ్ అండ్ హమీదాను, అండ్ దెన్ ఇంకెవరు, సన్నీ అండ్ మానస్ను. సన్నీ అండ్ మానస్ను వీళ్ళను 6గురిని నిలబెట్టి మీరు మాట్లాడుకొని ఒక్కొక్కళ్ళను మీ కెప్టెన్సీ కంటెండర్స్గా మీరు పెట్టుకోండి అని చెప్పారు. సరే, కెప్టెన్సీ కంటెండర్స్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ చేసుకున్నారు. శ్రీరామ్ అండ్ హమీదా ఏమనుకున్నారంటే, శ్రీరామ్కు నాకు ఇమ్యూనిటీ కావాలి కాబట్టి నేను కెప్టెన్గా ఉండాలనుకుంటున్నాను. నేను కెప్టెన్ అయితే నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను నిన్ను రేషన్ మేనేజర్గా పెట్టుకుంటాను. సో ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేయి, టాస్క్ వచ్చినా నన్నే సపోర్ట్ చేయి. ఇది రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. శ్రీరామ్ కంటెండర్గా ఉండడానికి ఒప్పుకున్నాడు. బట్ అది బయటికి లాస్ట్ మినిట్ వరకు చెప్పకూడదు అనుకున్నాడు. బాగానే ఉంది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. దట్స్ వెరీ హెల్తీగా జరిగింది అది. యానీ మాస్టర్ శ్వేత టాస్ వేసుకున్నారు. టాస్లో శ్వేత గెలిచింది కాబట్టి శ్వేతకి ఇచ్చేసింది ఆమె యానీ మాస్టర్. ఇది కూడా ఓ రకంగా బాగానే ఉంది. ఇద్దరు డిసైడ్ చేసుకోలేనప్పుడు నాకు కావాలి అన్నప్పుడు టాస్ వేసుకోవడమే ఉత్తమం. లెట్ ద డెస్టినీ డిసైడ్ అనేది బాగానే ఉంది. అది కూడా శ్రీరామ్ అంటే మానస్ అండ్ సన్నీ మాత్రము వాళ్ళకు కూడా ఇద్దరు కావాలని ఉంది. కాకపోతే మానస్ ఏమన్నాడంటే, ఒకవేళ శ్రీరామ్ కంటెండర్గా ఉంటే నేను ఉంటాను. ఇది గుర్తుపెట్టుకోండి, శ్రీరామ్ కంటెండర్గా ఉంటే నేను ఉంటాను అంటే శ్రీరామ్ కెప్టెన్ కావటం మానస్కు ఇష్టం లేదు. బికాస్ ఆఫ్ ద
XYZ రీజన్స్ మనకు అప్పుడు చూసాం కదా, అప్పుడు జరిగిన రీజన్స్ ఉన్నాయి. మానస్కు శ్రీరామ్కు మధ్య ఇంకా ఏమంత సమసిపోయినట్టుగా అయితే అనిపించట్లేదు. వాళ్ళిద్దరూ మధ్య ఆ కోల్డ్ వార్ అనేది అట్లా నడుస్తూనే ఉంది. సో శ్రీరామ్ ఉంటే నేను ఖచ్చితంగా ఉంటాను, శ్రీరామ్ లేకపోతే నువ్వు ఉండు అని సన్నీ దగ్గర అన్నారు. సో అది తెలియాలి అంటే అనౌన్స్ ఇప్పుడు మామూలుగా మా టీం నుంచి వీళ్ళు వస్తున్నారు, మా టీం నుంచి వీళ్ళు వస్తున్నారు అని అనౌన్స్ చేస్తారు అని వీళ్ళు అనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ట్విస్ట్ ఏమైందంటే ఈ చెవిలో చెప్పారు, శ్రీరామ్ అండ్ హమీదా చెవిలో చెప్పారు, అట్లాగే వీళ్ళు కూడా చెవిలో చెప్పారు. సో బయటికి తెలియకపోవడంతో వీళ్లకు ఏం చేయాలో అర్థం కాలే మానస్ అండ్ సన్నీకి. సో ఫైనల్గా మానస్ సన్నీకి ఇచ్చేశాడు. మంచి పని చేశాడు. ఓకే, సన్నీ ఉత్సాహంగా ఉన్నాడు, పాపం నాకు ఛాన్స్ రాలేదు, మొట్టమొదటిసారి ఛాన్స్ వస్తుంది, నేను పోటీ చేస్తానని ఉత్సాహంగా ఉన్నాడు, ఎటువంటి టాస్క్ వచ్చినా నేను ఫేస్ చేయగలుగుతాను అని కాన్ఫిడెంట్ తోటి ఉన్నాడు. కాబట్టి ఓ ఛాన్స్ ఇవ్వటం అనేది మంచిదే. ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తే శ్రీరామ్ చంద్ర, శ్వేత కాంటెండర్స్, వాళ్ళతో పాటు సన్నీ పోటీ పడాలి అని తెలిసింది. అక్కడ బాధపడ్డాడు మానస్, అయ్యో నేను ఉండేవాడిని, ఇప్పుడు సన్నీ వెళ్తున్నాడే అనేది బాధపడ్డారు. కాకపోతే నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు అక్కడ, ఎందుకు పైకి చెప్పకూడదు? అప్పుడు ఫైనల్గా డిసిషన్ చెప్పాలి కదా, హౌస్కు తెలిసేటట్టే చెప్పాలి కదా. అది చెప్పకుండా చెవిలో చెప్పడం అని ఏంటో, దాన్ని కాజల్ యాక్సెప్ట్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. కాజల్ అది యాక్సెప్ట్ చేయకూడదు కదా అక్కడ సంచాలకుడిగా. మీరు చెప్పండి, చెవిలో చెప్పడం ఏంటి? అది అనౌన్స్ చేయడమనే కదా, మా పార్టీ నుంచి ఈ వ్యక్తి నిలబడతాడు అని పబ్లిక్గా అనౌన్స్ చేయాలి కదా. అది చేయడం మానేసి చెవిలో చెప్పడం ఏంటో నాకు అర్థం కాలే. అంటే అక్కడ కూడా బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయా? ఎందుకు అంటున్నది ఆ బ్రెయిన్ గేమ్స్ ఎందుకు అని పబ్లిక్గా చెప్పాల్సిన టైం కదా అది. బిగ్ బాసే అడిగిన తర్వాత చెప్పాల్సిన టైం. అంటే ఇలా చేయడం వల్ల నష్టం ఏమొచ్చింది అంటే నష్టం ఏం రాలేదు, కాకపోతే ఒకళ్ళు ఈక్వేషన్ అటు ఇటు తిరగబడింది. మేబీ మానస్ వచ్చింటే ఇంకాస్త రంజుగా ఉండేదేమో కెప్టెన్సీ కంటెండర్గా, శ్రీరామ్ వచ్చాడు కాబట్టి అనిపించింది. కానీ దట్స్ ఇంకా వాళ్ళు అలా ఆడారు అక్కడ. సరే మనం ఏం చేస్తాం, దానికి బాగానే ఉంది. కానీ ఆ ట్విస్ట్ బాగుంది, సినిమాటిక్గా ఉంది, బాగా మజా వచ్చింది ఆ పర్టికులర్ ట్విస్ట్ దగ్గర. ఫైనల్గా శ్రీరామ్ చంద్ర, దెన్ శ్వేత, దెన్ సన్నీ, వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికైనారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికైనాక ఇంకా వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఓట్లు అడుక్కున్నారు. శ్రీరామ్ చంద్ర వెళ్ళేసి ప్రియా గారిని మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారికే ఓటు వేయండి అంటే, నాకే ఓటు వేయండి అని ఇండైరెక్ట్గా చెప్పుకున్నాడు ఫైనల్గా. అట్లా ఆయన శ్రీరామచంద్ర తిరుగుతున్నాడు. ఆయనకి ఎట్లాగో హమీదా వెయ్యదని ఆయనకు నమ్మకం, మిగతా వాళ్ళను మంచి చేసుకునే ప్రయత్నంలో ఉండినాడు. ఇంకా ఈయన ప్రియాంకను ప్లీజ్ నాకు ఎవరు సన్నీ ప్రియాంకను అడిగితే హగ్ చేసుకుని ఏం చెప్పలేదు, ఆఫ్ కోర్స్ హగ్ చేసుకునింది, వేస్తుందేమో అనుకున్నాను. లాస్ట్కి వెళ్ళేసరికి ఈయనకే పొడిచింది పాపం. నాకు నచ్చలేదండి ప్రియాంక చెప్పిన రీజన్, అస్సలు నచ్చలేదు. ప్రియాంక తనను నామినేట్ చేసిన రీజన్కు ఎంత చిరాకు పడింది అన్న విషయం మనం చూస్తున్నాం కదా గత 2 వారాల నుంచి. హమీదా వెళ్ళి కుక్కర్లో విజిల్ తన మీదకి వచ్చేలాగా విజిల్ తీసిందనో లేకపోతే కుక్కర్ మూత తీసిందనో ప్రియాంకను నామినేట్ చేస్తే ఎంత చిరాకు పడింది. అంతకంటే సిల్లీ రీజన్ ఇది. ప్రియాంక చెప్పిన రీజన్, సన్నీని కెప్టెన్గా ఎన్నుకోకూడదు అని చెప్పిన రీజన్. ఏం మనిషో మరి నాకు తెలియదు. ఇంకా దాని తర్వాత లోబో అసలు ఎందుకు చేసినాడో ఆయన కూడా తెలియదంట. వెరీ గుడ్, గొప్పోడు వచ్చినాడు నాయన నిజంగా. నువ్వు అసలు ఎందుకు అనేది తెలియకుండా ఒకడు నాకు కెప్టెన్గా పనికిరాడు అని నువ్వే చెప్పేస్తున్నావు. ఎందుకంటే 10 మంది పోతున్నారు, మనము సేఫ్ అంతే. ఇంకా ప్రియా సన్నీనే కొడుతుందని తెలుసు. ఎందుకు అంటే ఇద్దరికి కనెక్షన్ రావట్లేదంట. థ్యాంక్ యూ అమ్మ, కనెక్షన్ రావట్లేదా? కెప్టెన్గా ఉండడానికి మీ ఇద్దరికి కనెక్షన్ ఉండడానికి ఏంటమ్మా లింకు? సరే, అది ప్రియా రీజను. ఇట్లా రకరకాలుగా మానస్ ఒకడు బాగా ఆశ్చర్యపరిచాడు నన్ను. మానస్ ఖచ్చితంగా శ్రీరామ్కు పొడుస్తాడు అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళి నన్ను ఇంప్రెస్ చేయండి అన్నాడు. పోనా ఇంప్రెస్ చేయడానికి శ్రీరామ్ చెప్పిన మాటలు కానీ శ్వేత మాటలు కానీ తీసుకుంటే కొద్దో గొప్ప శ్వేత మాటలే ఇంప్రెసివ్గా ఉన్నాయి, కానీ శ్వేతను పొడిచాడు. అట్లీస్ట్ ఆయన ఒక రీజన్ చూపించి శ్వేతను పొడవకుండా ఉండాల్సింది. శ్వేత చాలా ఇంప్రెసివ్గా మాట్లాడింది కాబట్టి నేను శ్రీరామును పొడుస్తున్నానని శ్రీరామును పొడిచి ఉండాల్సింది. నంబర్ 1 ఆయన శ్రీరామును పొడుస్తాడు అన్న ఎక్స్పెక్టేషన్ ఉండింది. నంబర్ 2 వాళ్ళిద్దరు మాట్లాడిన మాటల్లో శ్వేత మాట్లాడిందే బాగుంది, మెచ్యూర్డ్గా మాట్లాడింది. కానీ ఈయన శ్వేతను పొడిచేశాడు. ఓ దేవుడా! ఇంకా యానీ మాస్టర్ గురించి చెప్పడానికి ఏముంది? సన్నీకి ఆమె ఎట్లాగో ఏదంట, ఎందుకంటే ఎప్పుడూ నవ్విస్తుంటాడంట. ఇంకా మిగిలింది శ్వేత శ్రీరామ్ కాబట్టి శ్వేతను ఎలాగూ పొడవను, ఎందుకంటే లేడీ కదా,
లేడీ అయితే కనుక పనికిమాలినోడైనా సరే కెప్టెన్ అవ్వచ్చు. ఏమి లాజిక్ అమ్మా. లేడీ కాబట్టి ఆమె వద్దు, ఇంకా మిగిలింది శ్రీరామచంద్ర కాబట్టి శ్రీరామచంద్రాన్ని పొడుస్తాను. జెస్సీ అంతే. ఇంకా షన్ను సిరీలు, అబ్బో షన్ను సిరి ఈయన వచ్చేసి నువ్వు ఇప్పుడు కెప్టెన్ కావడానికి ఇంకా రెడీగా లేవు. అబ్బో ఏంటో మరి ఎప్పుడు రెడీగా అవుతాడో, రెడీగా లేడని ఏ పారామీటర్స్ ద్వారా ఈయన డిసైడ్ చేశాడు అనేది అర్థం కాలేదు నాకు నిజంగా. షన్ను సన్నీ కెప్టెన్ కావడానికి అర్హుడు కాదంట ఇంకా. అంటే వాళ్ళిద్దరు అర్హులా? వాళ్ళు ఎందుకు అర్హులు, ఈయన ఎందుకు అర్హుడు కాదు ఏమో, అది షన్నుకే తెలియాలి. సరే, తర్వాత సిరి, అఫ్ కోర్స్ సిరి ఎవరికి చేస్తుంది చెప్పండి? షన్ను ఎవరికి చేస్తే వాళ్ళకే చేయాలి. విశ్వ వచ్చేసి ఆయన చెప్పిన లాజిక్ మరీ విచిత్రంగా ఉంది, మరీ విచిత్రంగా ఉంది. ఏంటంటాడు ఆయన? విశ్వ వచ్చేసి చెప్పే లాజిక్ ఏంటంటే, మొట్టమొదటి నుంచి ఇదే లెవెల్లో కెప్టెన్ లాగా బిహేవ్ చేసి ఉంటే, అంటే నువ్వు కెప్టెన్ అవుతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి బాధ్యతలు తీసుకుంటానని కాదు, మొట్టమొదటి నుంచి నువ్వు బాధ్యతలు కనుక తీసుకుంటూ వస్తూ ఉండింటే, అరే ఏం కెప్టెన్ కానప్పుడే ఇలా చేసేవాడు, ఇప్పుడు కెప్టెన్ అయితే ఇంకెంత బాగా చేస్తాడో అనుకొని ఈయనకు ఓటేసేవాడంట. అయ్య బాబోయ్, ఇంతవరకు కెప్టెన్ అయిన వాళ్ళందరూ అట్లాగే అయినారండి? నాకు అర్థం కాలే. పోనీ అదొక పనికిమాలిన లాజిక్ అనుకుందాం, నేను చెప్పిన లాజిక్. అలాగైనా సరే నేను ఉంటాను అని చెప్తున్నాడు కదా అతను. ఏ పారామీటర్స్ ద్వారా ఆయన ఉండడు అని నువ్వు అనుకుంటున్నావు అది చెప్పలేదు. సరేలే బాబు, ఇంకేదో ఒకటి చెప్పావు, నీకు తోచిన రీజన్ చెప్పావు, పక్కకెళ్ళు అంటే కూడా హర్ట్ అయ్యాడు విశ్వ. ఏంటో మరి. దాని తర్వాత ఈ ఊసరవెల్లి టాపిక్ వచ్చింది, మళ్ళీ సన్నీయే తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఇది చేశాను. కానీ ఇంతమంది వచ్చి పొడుస్తూ ఉంటే సన్నీకి బాగా తగిలింది, అది మనసుకు తగిలింది, బాధపడ్డాడు, బలవంతంగా ఏడుపాపుకున్నాడు. అది న్యాచురల్, ఎవరికైనా అనిపిస్తుంది కదా. అంతమందిలో మనం ఒక్కళ్ళమే టార్గెట్ అవుతున్నాము అనిపిస్తే మనకు అనిపిస్తుంది, బాధ ఖచ్చితంగా వస్తుంది లోపల నుంచి. సో ఐ కెన్ అండర్స్టాండ్ సన్నీ. ఇందులో సన్నీ నిజంగా కూడా ఒక బలమైన కెప్టెన్గా ఉంటాడు అని బయట నుంచి చూస్తున్న ప్రేక్షకుడిగా నాకైతే అనిపించిన మాట వాస్తవం అండి. ఆయన ఉండగలుగుతాడు ఖచ్చితంగా. అంటే శ్రీరామచంద్ర ఉండలేడా అనేది కాదు సమస్య, సన్నీ ఉండలేడా అనేది చెప్తున్నాను నేను. సన్నీకి ఒక ఛాన్స్ ఇచ్చిండొచ్చు. శ్రీరామచంద్ర ఎవ్రీ వీకు హీఈస్ కమింగ్ టు ద కెప్టెన్సీ కంటెస్టెంట్స్కు వస్తున్నాడు. ఆయన బాగానే చేయగలుగుతున్నాడు. సన్నీకి మళ్ళీ ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే వీళ్ళంత స్ట్రాంగ్ కాదు కదా సన్నీ. మేబీ చూద్దాం, వస్తుందేమో ఫ్యూచర్లో, మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో, రాదని నేను అనుకోను. బట్ దిస్ ఈజ్ సంథింగ్. వీళ్ళు చెప్పిన రీజన్స్ మాత్రం నాకు ఏ రకంగానూ నచ్చలేదు. ఈ రీజన్స్, పనికిమాలిన రీజన్స్ తోటి సన్నీని టార్గెట్ చేసి హౌస్ అంతా కలిసి మళ్ళీ ఫైనల్గా ఈ షన్ను సిరీలే మాట్లాడుకుంటారు. అదే పాపము ఆయన ఎలా అనుకున్నాడు అలా అని. మరి అనుకోకుండా ఎందుకుంటారు? ఆయన ఇప్పుడు రెడీ కాడంట. ఎప్పుడు రెడీ అవుతాడండి షన్నుకు సిరికి? అంటే వీళ్ళు ఎవరు డిసైడ్ వీళ్ళ ఒక్క ఆట సక్రమంగా ఆడరు. వీళ్ళు ఎస్టిమేట్ వేస్తే ఏం ఎస్టిమేషన్ ఉంటుంది ఇది? అంటే పోనీ చెప్పే రీజన్ ఒకటి ప్రాపర్గా ఉండాలి కదా, ఆ రీజన్ కూడా ప్రాపర్గా లేదు. సో మొత్తం మీద ఏం జరిగిందిరా ఈరోజు అంటే, ఒక గందరగోళమైన ఎన్వైరన్మెంట్లో వాళ్ళ రియాలిటీస్ని చూపిస్తూ, వాళ్ళ ఆలోచన స్థాయిలను చూపిస్తూ ఈరోజు చాలామంది బయటకు వచ్చారు హౌస్మేట్స్. వాళ్ళ ఆలోచన స్థాయి ఏ స్థాయిలో ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది. వాళ్ళ అంతరంగాలు అనేవి ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నారు. వాళ్ళు గొప్పోళ్ళు. నేను వాళ్ళ యొక్క గొప్పతనాల్ని, బయట వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతుల్ని నేను తక్కువ చేయటం లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకు నిజంగా చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు తోపులు, నేను కాదంటం లేదు. నేను ఇక్కడ గేమ్ గురించి మాట్లాడుతున్నాను. గేమ్లో వాళ్ళ వ్యక్తిత్వ ప్రదర్శన చాలా చాలా పేలవంగా ఉంది. ఇంత పేలవంగా కాదు, చాలా పేలవంగా ఉంది. అంత పేలవంగా ఉంటే మరి వాళ్ళ ఒక బలమైన వ్యక్తిగా ఎలా ఉండగలుగుతారు జీవితంలో అనేది అర్థమే కాలేదు నాకు. బట్ దట్ ఈస్ అగైన్ నన్ ఆఫ్ ఎనీవన్స్ బిజినెస్, మనం ఎవ్వరికి సంబంధించిన విషయం అది. కానీ ఇంటి వరకు మాత్రం వాళ్ళు తీసుకున్న డెసిషన్స్, వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్నీ కూడా పనికిమాలినవి అని చెప్పడానికి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించను. సో అదండి జరిగింది. మొత్తానికి శ్రీరామచంద్ర కెప్టెన్ అయ్యాడు. వీళ్ళ
వీళ్ళ ఆలోచనల గురించి విశ్లేషించడం కూడా దండగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా అయితే చాలా మాట్లాడచ్చు అనుకున్నాను, కానీ ఈ సిల్లీ రీజన్స్ గురించి దాన్ని విశ్లేషించుకుంటూ కూర్చుంటే మనకు బుర్ర తక్కువ ఉంది అని మనం అనుకోవాల్సి వస్తుందేమో. అంత సిల్లీగా ఉన్నాయి రీజన్స్ అవి. సో మొత్తం మీద ఎలాగైతే అంటే శ్రీరామచంద్ర కెప్టెన్ అయ్యాడు. సో రేపు ఏం జరుగుతుంది, రేపు మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుందిగా, హూ ఈజ్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అని. ఆ వర్స్ట్ పర్ఫార్మర్ టాస్క్ ఏంటో రేపు జరుగుతుంది. దాంట్లో ఏం జరుగుతుంది అనేది చూసుకుందాం మనం. సరేనండి, మరి ఈరోజుతోటి రివ్యూ ఆపేస్తాను నేను. ఇప్పటికే 30 నిమిషాలు దాటుతోంది. సో అంతేనండి ఇవాళకి సమీక్ష. సో మీకు కానీ మా విశ్లేషణలు నచ్చుతూ ఉంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలని లైక్ చేయండి, మా వీడియోలని షేర్ చేసుకోండి. అలాగే మా అభిప్రాయాలతో మీకు విభేదాలు ఉంటే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంతో పంచుకోండి. అలాగే మా సమీక్షా పర్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నేను ఇక ఉంటాను. ఇంకెక్కువసేపు తీసుకోకుండా ఈ సమీక్ష ఇక్కడితో ముగిస్తూ రేపటి సమీక్షలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రేపు మిమ్మల్ని కలిసేదాకా స్టే ట్యూన్డ్ టు సమీక్షా పర్వం.